యాంకర్ శివజ్యోతి ఈమె గురించి తెలియని వారుండరు. న్యూస్ ఛానల్లో యాంకర్గా సావిత్రక్కగా బిత్రి సతీతో చేసిన ఎన్నో వీడియోస్ ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. ఇలా యాంకర్గా బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమెకి బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం వచ్చింది. ఈ ఒక్క షో ఆమె కెరియర్ని పూర్తిగా మార్చేసింది. పైగా సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో సందడి చేసే ఈమె తాజాగా షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది. సాధారణంగా గ్లామర్ పరంగా ఎప్పుడు కూడా హద్దులు దాటదు శివజ్యోతి. అలాంటిది ఇప్పుడు ఆమె షేర్ చేసిన వీడియో చూస్తే మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది అనడంలో సందేహం లేదు. చీరకట్టులో కనిపిస్తూ సంప్రదాయంగా కనిపించే శివజ్యోతి సడన్ గా బాత్రూమ్ వీడియో పంచుకోవడంతో ఫ్యాన్స్ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ముఖ్యంగా బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోని ఆమె షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు శివజ్యోతి రొమాంటిక్ బిహేవియర్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. పైగా ఆ బాత్రూమ్ వీడియోని ఆమె షేర్ చేస్తూ భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అనే క్యాప్షన్ కూడా జోడించింది శివజ్యోతి. ఇకపోతే బాత్రూంలో ఒంటికి సబ్బు రుద్దుతూ స్నానం చేస్తూ చీర కట్టుకుంటూ భర్తతో కలిసి చిలిపి వేషాలు వేస్తూ వీడియో పంచుకుంది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్లో భాగమైన నెటిజన్లు అంటున్నా మరికొంతమంది ఇలాంటి చండాలపు వీడియోస్ షేర్ చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే ఇదొక కార్పొరేట్ బ్రాండ్కి ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాడీ వైస్ అనే బాడీ వాష్ జెల్ బ్రాండ్కి ప్రమోటర్గా చేసింది. ఆ ప్రమోషన్లో భాగంగానే ఇలా చేసిందని తెలుస్తుంది. ఇకపోతే శివజ్యోతి ఇలా బాత్రూమ్ వీడియో షేర్ చేయడంపై డబ్బు కోసం ప్రైవేట్ విషయాలు కూడా పబ్లిక్ చేస్తారా చీచీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవానికి శివజ్యోతికి మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు దానిని కూడా పాడు చేసుకుంటుందని మరికొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఇలాంటి సెలబ్రిటీలు ప్రచారం చేసే ఉత్పత్తులను నమ్మకండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే శివజ్యోతి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు ఆమెను ఇలా చేజేతులారా కెరియర్ని కోల్పోతుందేమో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శివజ్యోతికి సంబంధించి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక తాను ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ చూసిన తర్వాత ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి మరి.